ఖాలిద్కి 3 years ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్కి సర్జరీ అయ్యింది. అరౌండ్ 2.5-3 years ఉన్నప్పుడు హీ వాజ్ ఐడెంటిఫైడ్ విత్ బైలాటరల్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్. 3 years ఏజ్లో డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి సార్ దగ్గర రైట్ ఇయర్కి సర్జరీ అయ్యింది. బాబు లాస్ట్ 2 years నుంచి థెరపీ అటెండ్ అవుతున్నాడు. అలానే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు. సింపుల్ సెంటెన్సెస్లో ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు. కమాండ్స్ అన్నీ ఫాలో అవుతున్నాడు. ఖురాన్ నేర్చుకుంటున్నాడు. ఎలా అయితే నాయిసీ సిచ్యువేషన్స్లో 1 yearతో ప్రాబ్లం అవుతుంది కాబట్టి పేరెంట్స్ 2వ ఇయర్కి కూడా సర్జరీ చేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఖాలిద్ ఏజ్ 5 years. సో 5 years ఏజ్లో ఇప్పుడు 2వ ఇయర్కి కూడా ఇంప్లాంట్ అయ్యింది. ఖాలిద్కి రీసెంట్గా స్విచ్ ఆన్ చేశాము. 3 weeks బ్యాక్ సర్జరీ జరిగింది. సో ఆ రోజు రెస్పాన్సెస్ కూడా బాగున్నాయి. ఏదైతే రైట్ ఇయర్ ప్రాసెసర్ ఉందో అది పక్కన పెట్టి స్విచ్ ఆన్ చేశాము. దాంతో కూడా రెస్పాన్సెస్ స్లోగా స్టార్ట్ అయ్యాయి. కొంచెం ఎక్కువ లెవెల్స్ పెట్టినా కూడా తను దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడు. సో ఇప్పుడు లెఫ్ట్ ఇయర్ని కూడా ట్రైన్ చేసి స్లోగా నెక్స్ట్ 6 monthsలో ఖాలిద్ 2 years నుంచి క్లియర్గా వినగలుగుతాడు. కాబట్టి నాయిసీ సిచ్యువేషన్స్లో కూడా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు. లాంగ్వేజ్ నాయిసీ కండిషన్స్లో కూడా ఇంకా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా తనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే బైలాటరల్ హియరింగ్ 2 చెవులతో వినడం వల్ల మనకి నాయిసీ సిచ్యువేషన్స్లో స్పీచ్ అండర్స్టాండింగ్ అనేది బెటర్ అవుతుంది. సో ఖాలిద్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ నాయిసీ సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు కానీ గ్రౌండ్లో కానీ ప్లే గ్రౌండ్ లాంటి సిచ్యువేషన్స్లో కానీ మిగతా పిల్లలు చెప్పేది కూడా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాడు. సో ఐ విష్ హిమ్ ఎ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.